హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఐడెంటిటీ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ చాలా ట్విస్ట్ రివీల్ చేస్తుంది. సో వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదండి. ఈ మూవీ మీకు చూడాలనిపిస్తే G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి కనిపిస్తుంది. కాబట్టి వీడియోని ఒక లైక్ ఇచ్చుకోండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవగానే హరన్ అనే చిన్న పిల్లాన్ని చూపిస్తారు. వాడు హైలీ టాలెంటెడ్ అండి బాబు. వాళ్ళ అమ్మ ఒక స్కెచ్ ఆర్టిస్ట్, బట్ ఇప్పుడు తనకు హెల్త్ బాగుండదు. సో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ గురించి చెప్తారు. యాక్చువల్ గా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉండేవాడు. తన హస్బెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వాడు ప్రేమగా చూసుకోడు. అలా 10 years తనని టార్చర్ చేస్తూనే ఉంటాడు. 10 years నరకం అనుభవించాక తను విడాకులు తీసుకుంటుంది. సో అప్పుడు తనకు 2 పిల్లలు ఉంటారు. కోర్టు అమ్మాయిని వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది. అబ్బాయి అయిన మన హరణ్ని వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తుంది. హరణ్ని వాళ్ళ నాన్న ఎక్కడికి పంపించేవాడు కాదు. 7 years ఇంట్లోనే పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మ మరొక పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు తనకి ఓ అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు నీరజా అలియాస్ నీలు. ఆ తర్వాత తన హస్బెండ్ చనిపోతాడు. అప్పుడు తన హరాన్ని వాళ్ళ అక్కనే చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఒక షాపింగ్ మాల్ చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో తనకు డౌట్ వచ్చి పైకి చూస్తే పైన ఒక మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. వెంటనే మొబైల్ తీసి చూస్తే వీడియో ఆన్ చేసి ఉంటుంది. అలాగే తన డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో తనకి కోపం వచ్చేసి వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న అమర్ అనే వ్యక్తి ఆ ఫోన్ ని తీసుకుని ఈ ఫోన్ ఎవరిది అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక కుర్రాడు వచ్చి తన ఫోన్ తీసుకుని పారిపోతాడు. యాక్చువల్ గా ఇదంతా కూడా అమరే ప్లాన్ చేసి ఆ కుర్రాడుతో అదే పని చేపిస్తూ ఉంటాడు. వాడు ట్రయల్ రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టి అమ్మాయిల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియోని తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నకుల్ అనే హ్యాకర్ ని చూపిస్తారు. నకుల్ కి అమర్ కాల్ చేసి, రే నేను నీకు ఒక అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్ సెండ్ చేశాను. ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ తో సహా అన్ని కావాలని అడుగుతాడు. ఫస్ట్ నకుల్ ఆ పని చేయడానికి ఒప్పుకోడు. బట్ అమర్ వాడిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పని చేసి పెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ అమ్మాయి మాల్లో జరిగిన దాన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి అమర్ వచ్చి తన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో చూడగానే తను చాలా టెన్షన్ పడిపోతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు వాడు 3 లక్షలు ఇవ్వమని అడుగుతాడు. తను కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. వెంటనే కొంత అమౌంట్ తను పే చేస్తుంది. దాంతో వాడు ఆ అమ్మాయిని ఏమి చేయకుండా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి కాల్ చేసి, సార్ ముందు నా డబ్బులు నాకు ఇవ్వండి, లేదంటే నా దగ్గర ఉన్న వీడియోస్ తో నేను ఏమైనా చేస్తానని బెదిరించి అతను ప్లేస్ కు వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అబ్బాయిని చాలా కొట్టి అతన్ని ఆ ప్లేస్ లో తగిలిబెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. యాక్చువల్ గా అమర్ గఢ్ చనిపోయింది కేరళ తమిళనాడు బార్డర్ దగ్గరలో. సో ఆ కేసుని కేరళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. బట్ మధ్యలో తమిళనాడు పోలీసులు వచ్చి ఈ కేసుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారు. దాంతో కేరళ పోలీసులు ఎవిడెన్స్ ని అలాగే కేసు ఫైల్స్ ని తమిళనాడు పోలీసు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు. బట్ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇవ్వాలనుకుంటారు. సో ఆ కేస్ ఫైల్స్ అలాగే ఎవిడెన్స్ అన్ని కూడా దినేష్ అనే పోలీస్ ఆఫీసర్ దాచి పెడతాడు. అప్పుడు బెంగళూరు నుండి అలీస్ అనే ఇన్స్పెక్టర్ దినేష్ దగ్గరకు వచ్చి, సార్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి తన కళ్ళారా చూసింది. ఆ తర్వాత తను భయపడిపోయి పారిపోతూ ఉన్నప్పుడు తనని ఎవరో లారీతో గుద్దించేసే ప్రయత్నం చేసి చంపేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి సేఫ్ గానే ఉంది సార్. నేను తన ఇన్వెస్టిగేట్ చేసి ఇదంతా చేసింది ఎవరో కనుక్కుంటాను. అప్పటి వరకు తను నా కస్టడీలోనే ఉంటుంది. అలాగే మేము ఉండడానికి ఒక మంచి ప్లేస్ కావాలని అడుగుతాడు. అప్పుడు దినేష్ అతను ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ చూపిస్తాడు. అదే అపార్ట్మెంట్ లో మన హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మన హరణికి ఇప్పుడు ఎలాంటి జాబ్ ఉంటుంది, బట్ వాళ్ళ అమ్మలాగే స్కెచ్ వేస్తూ ఉంటాడు. అది కూడా చాలా ప్రొఫెషనల్ గా వేస్తాడు. రోజు వాళ్ళ చెల్లెలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు పిల్లలకి కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అదే మనోడు డైలీ రొటీన్. అలా ఒక రోజు ఎలిన్ దినేష్ చూపిస్తూ ప్లాట్ కి అలీషాని తీసుకుని వస్తాడు. అక్కడే హరణ్ కనిపిస్తాడు. సో ఇద్దరు పరిచయం చేసుకుని ఎవరి ప్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలిన్ తన దగ్గరికి వచ్చి, చూడు అమ్మాయిలు కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండబోతున్నాం, ఎందుకంటే నిన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు. సో నేను నా కానిస్టేబుల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాం. తను ప్రెగ్నెంట్ తో ఉంది, బట్ డేంజరస్, నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడున్న వాళ్ళతో నువ్వు అస్సలు ఎక్కువగా మాట్లాడవద్దు. ఒకవేళ మాట్లాడితే నువ్వు నాకు సిస్టర్ అవుతావని చెప్పు. కేసు గురించి ఎవరితో ఏమీ చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దినేష్ ఫ్లాట్ లో ఒక చిన్న దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని దినేష్ వాళ్ళ పాప చూస్తుంది. బట్ తను నిజం చెప్పడానికి భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప వాళ్ళ అన్న వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నిజం చెప్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ పిల్ల
పిల్లాడు చెప్పిన పోలికలతో ఉన్న స్కెచ్ గీస్తాడు. ఆ స్కెచ్ ని చూసి అక్కడే ఉన్న హరన్ అంటాడు, చూడండి సార్, మీ అబ్బాయి చెప్తుందంత తప్పే. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఏది చెప్తే మీ అబ్బాయి దానికే తల ఊపుతున్నాడు. నిజానికి ఒక మనిషి చెవులు ఇలా ఉంటాయా చెప్పండి? వాడు కార్టూన్ బొమ్మను చూసి వాడి ఫేస్ ని డ్రా చేపిస్తున్నాడు. నిజానికి దొంగని చూసింది మీ అబ్బాయి కాదు, మీ అమ్మాయి అని చెప్తాడు. వెంటనే హరన్ ఆ పాప దగ్గరికి వెళ్లి తను చెప్పిన పోలికలతో ఒక స్కెచ్ గీస్తాడు. ఆ స్కెచ్ చూసి పాప నాని వీడే దొంగతనానికి వచ్చాడని చెప్తుంది. ఇదంతా కూడా అక్కడే ఉన్న ఎలిన్ చూసి వీడేంటి మరి ఇంత షార్ప్ గా ఉన్నాడని అనుకుంటాడు. అదే రోజు నైట్ ఎలిన్ హరన్ దగ్గరికి వచ్చి అలీషా గురించి చెప్పి, నాకు కూడా ఒక ఫేవర్ చేస్తావా? ఆ అమ్మాయి అమర్ని చంపిన వ్యక్తిని చూసిందంట, నువ్వు తను చెప్తున్న పోలికతో స్కెచ్ డ్రా చేస్తావా అని అడుగుతాడు. సరే సార్, తప్పకుండా చేస్తాను. కానీ మీ డిపార్ట్మెంట్ లో స్కెచ్ ఆర్టిస్టులు ఎవరు లేరా అని అడిగితే, ఉన్నారు, కానీ నేను ఆ కేసు ప్రైవేట్ గా డీల్ చేస్తున్నా, అందుకే నీ అవసరం ఉందని చెప్తాడు. సరే సరే, నేను హెల్ప్ చేస్తాను, బట్ నాకు కేస్ డీటెయిల్స్ కూడా కావాలని అడుగుతాడు. కానీ ఎలిన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. సరేలే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ తను చెప్తున్న పోలికతో స్కెచ్ గీస్తూ ఉంటాడు. తను కూడా చాలా క్లియర్ గా చెప్తూ ఉంటాడు. మనోడికి డౌట్ వచ్చి 2-3 సార్లు అడిగి చూస్తాడు, అయినా కూడా తను చూసిన పోలికలనే చెప్తుంది. ఇక మనోడు స్కెచ్ రెడీ చేసి తనకు చూపించకుండా తనని పంపించేసి అలీన్ దగ్గరికి వచ్చి, సార్, తను చెప్పిన పోలికలు అన్ని తప్పే, అలాగే తను క్లారిటీగా లేదని చెప్పి మనోడు డ్రా చేసిన స్కెచ్ చూపిస్తాడు. ఆ స్కెచ్ లో హరన్ ఫోటోని చూసి అలీన్ షాక్ అవుతాడు. అప్పుడు మనోడు అంటాడు, చూడండి సార్, నిజంగా నేనే కిల్లర్ అయితే తను డైరెక్ట్ గా నన్ను చూపించచ్చు కదా, మళ్ళీ ఇలా స్కెచ్ గీయడం దేనికి? సో అందుకే తను అబద్ధం చెప్తుంది. తనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది కదా సార్, అందుకే నా పోలికలు చెప్పిందేమో. ఒకవేళ తన మెమొరీలో ఆ కిల్లర్ ఫేస్ ఉంటే మనం ఈజీగా కనిపెట్టేయవచ్చు. కొన్ని రోజులు తనకి రెస్ట్ ఇవ్వండి, ఆ తర్వాత మనం క్రైమ్ సీన్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ స్కెచ్ వేద్దాం, ఈసారి తను ఎవరి మొహం చూపిస్తుందో చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ముగ్గురు కలిసి క్రైమ్ సీన్ కి వెళ్తూ ఉంటారు. బట్ మన హరన్కి ఆ స్పాట్ ఎక్కడో తెలీదు. సో అక్కడికి వెళ్తున్నప్పుడు అలీషాని అస్సలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని హరన్ అడుగుతాడు. అప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది, సార్, నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను ట్రైన్ లో అక్కడికి వచ్చాను. ఒక స్కూటీ తీసుకుని అలా బయటకు వచ్చాను. అప్పుడు సముద్ర స్కిల్స్ దగ్గరికి ఒక వ్యక్తిని చూశానని చెప్తుంది. తను చెప్పింది వినగానే మనోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రోజు అమ్మని చంపింది ఎవరో కాదు, మనోడే. హరనే పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళేటప్పుడు తను చూస్తుంది. అందుకే మనోడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక క్రైమ్ సీన్ కి రాగానే తను చూసింది మొత్తం చెప్తుంది. అలాగే వాడి పోలికలు కూడా చెప్తుంది. తను చెప్పిన పోలికలతోనే మనోడు ఒక స్కెచ్ ఇస్తాడు. ఈసారి హరిన్ ఇమేజ్ కాకుండా మరొక వ్యక్తి స్కెచ్ వేస్తాడు. అదే స్కెచ్ ని అలీన్ చూపించి, సార్, ఈ స్కెచ్ ని తనకు చూపించకండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తాడు. అయినా కూడా అలీన్ వినిపించుకోకుండా ఆ స్కెచ్ ని తీసుకెళ్లి తను చూపిస్తాడు. ఆ స్కెచ్ లో ఉన్న మొహాన్ని చూసి, అవును సార్, ఆ రోజు నేను వీడినే చూశానని చెప్తుంది. అలా చెప్పగానే మనోడు ఏంటి ఈ పిల్ల ఇలా చెప్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి అపార్ట్మెంట్ కి వచ్చేస్తారు. అక్కడే దేవిక ఎలీసాను పలకరిస్తుంది. కానీ అలీషా దేవికను గుర్తుపట్టదు. రోజు చూస్తూనే ఉంటుంది. అయినా కూడా గుర్తుపట్టకపోవడంతో వాళ్ళకి ఎలీసా మీద కొంచెం డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఎలిన్ దగ్గరికి వచ్చి, సార్, మీ కానిస్టేబుల్ కి పెయిన్స్ వస్తే హాస్పిటల్ కి జాయిన్ చేసామని చెప్తుంది. అది వినగానే ఎలిన్ తనని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడే హరన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి, ఈ రోజు మీరిద్దరు కూడా హాస్పిటల్లో క్వార్టర్స్ లోనే ఉండండి అని చెప్పి పంపిస్తాడు. సో అప్పుడు ఆ ఫ్లాట్ లో అలీషా ఒక్కతే ఉంటుంది. ఇటువైపు మన హరన్ ఆ ఎలీసా గురించి ఆలోచిస్తూ, ఆ అమ్మాయి ఆ రోజు నన్ను చూస్తే ఆ రోజే పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత ఒక జామర్ తయారు చేసి పిల్లి మెడలో వేసి తన రూమ్ లోకి పంపిస్తాడు. పిల్లి తన దగ్గరకు వెళ్ళగానే ఫోన్ కి ల్యాప్టాప్ కి సిగ్నల్ ఉండదు. సో తనకి ఏమీ అర్థం కాదు. అప్పుడే హరన్ తన ఫ్లాట్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా చాలా సేపు ట్రై చేశాక డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, ఎరా నానా, ఇక్కడికి ఏం చేస్తున్నావు, నా పిల్లని చూసావా అని అడిగితే, లేదండి, నేను చూడలేదు, ఇక్కడేదో సౌండ్ వస్తే వచ్చానని చెప్తాడు. అవునా, ఏమైంది అని చెప్పి డోర్ తీస్తే తను గన్ పెట్టుకుని షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు ఎలిన్ వచ్చి, ఏ ఎలీసా, నేను ఎలిన్ని గన్ డ్రాప్ చేయమని అడుగుతాడు. ఎలిన్ పేరు వినగానే తను గుర్తుపట్టి గన్ డ్రాప్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న డాక్టర్ కి తన మీద డౌట్ వచ్చి, చూడమ్మాయి, అసలు నీకు ఏం ప్రాబ్లం ఉంది, నిన్న నైట్ కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు, ఇప్పుడు ఎలిన్ తన పేరు చెప్తే తప్ప గుర్తుపట్టలేదు, అసలు నీకు ఏమైంది? సరే అమ్మాయి, ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పమని సూపర్ స్టార్ ఫోటోని చూపిస్తాడు. అయినా కూడా ఆ సూపర్ స్టార్ ని గుర్తుపట్టదు. ఇక డాక్టర్ కి మెల్లమెల్లగా తన ప్రాబ్లం అర్థమవుతుంది. వెంటనే తన బ్రెయిన్ స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్తారు, చూడండి, ఈ అమ్మాయికి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇలా జరిగింది. ఇది ఒక రేర్ కండిషన్, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు చూసిన వ్యక్తిని గుర్తుపట్టరు. ఇలాంటి కండిషన్ ఉందని తనకి కూడా తెలీదు. సో
మనం మళ్ళీ గుర్తు చేస్తే తప్ప వాళ్ళకి మనం గుర్తు రామని చెప్తాడు. అవునా సార్, మరి మొన్న తను ఒక స్కెచ్ ని చూసి గుర్తుపట్టిందని ఎలియన్ అడిగితే ఎలియన్ ఎందుకు అవకాశమే లేదు, తను గుర్తుపట్టదు. ఒకవేళ తను గుర్తుపట్టిందంటే తను అబద్ధం ఆడుతున్నట్టే, కేసుని మిస్లీడ్ చేస్తున్నట్టే అని చెప్తారు. ఇదంతా వింటున్న అలీషాకి చాలా భయం వేస్తుంది. తనకి ఇలాంటి కండిషన్ ఉన్నందుకు చాలా బాధపడుతుంది. ఇక డాక్టర్ చెప్పింది విన్నాక ఎలియన్ కి హారన్ మీద డౌట్ వస్తుంది. కట్ చేస్తే కొన్ని వారాల ముందు జరిగిన ఆలీషా స్టోరీని చూపిస్తారు. యాక్చువల్ గా ఆలీషా ఒక న్యూస్ ఛానల్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. అందులో ఒక అమ్మాయి డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే తన దగ్గరికి వెళ్ళి జరిగిందో తెలుసుకుంటే యాక్చువల్ గా ఆ అమర్గాడు ఈ అమ్మాయిని కూడా అలాగే ట్రాప్ చేసి మనీ తీసుకుని తనపై అత్యాచారం చేసి వీడియోస్ తీస్తాడు. ఇదే విషయాన్ని అలీషాతో చెప్తాడు. అప్పుడు అలీషా అతని గురించి చెప్పమని అడుగుతుంది. బట్ ఆ అమ్మాయికి అమర్ గురించి ఏమీ తెలియదు అని చెప్తుంది. వెంటనే అలీషా తనకు దొరికిన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ మేడం చూపిస్తుంది. బట్ ఈ చిన్న చిన్న డీటెయిల్స్ సరిపోవు, ఇంకా కావాలని మేడం అడుగుతుంది. సో అలీషా తనకి పెన్ డ్రైవ్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి కలుస్తుంది. వాడెవడో కాదు, మన హ్యాకర్ నకుల్ గాడు. తన నకుల్తో మాట్లాడుతూ, చూడు నకుల్, నువ్వు మీడియా ముందుకు వచ్చి అమర్ చేస్తున్న దాని గురించి చెప్తావా అని అడిగితే, లేదు అలీషా, నేను చెప్పలేను, నాకు ప్రాబ్లం అవుతుంది, కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను. నా దగ్గర వాడు మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ ఉందని చెప్పి వినిపిస్తాడు. అందులో అమర్ గాడు ఒక అబ్బాయితో మాట్లాడుతూ, చూడరా, నీ చెల్లి నేనే ట్రాప్ చేశాను, తన వీడియోస్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. సో 25 లక్షలు ఇస్తే ఈ వీడియోస్ ని డిలీట్ చేస్తాను, లేదని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అని బెదిరిస్తాడు. ఇక ఆలీషా తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి ఎలీస్ కు చూపిస్తుంది. అలాగే ఆ రికార్డింగ్ వినిపిస్తుంది. అంతా విన్నాక ఎలిన్ ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఎవరు పంపించారని అడిగితే, ఏమో సార్, నాకు తెలియదు అని చెప్తాను. సర్లే అమ్మా, అంతా నేను చూసుకుంటాను, మీరు ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పి ఎవిడెన్స్ అనేది తీసుకుని తనని పంపించేస్తాడు. అదే రోజు నైట్ వాళ్ళ మేడం కాల్ చేసి, సరే ఎలిసా, మన బెంగళూరులో జరుగుతున్న రేప్స్ పార్టీ గురించి టెలికాస్ట్ చేద్దామని చెప్తుంది. అది అయినగానే మన అలీషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే నకుల్కి కాల్ చేసి మరికొన్ని డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటుంది. బట్ ఆ కాల్ కనెక్ట్ అవుతుంది. వెంటనే నకుల్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తుంది. అదే ఆ పాడుబడ్డ ప్లేస్ లకు వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అమర్ కనిపిస్తాడు. అమర్ దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి చాలా అమౌంట్ ని ఇస్తాడు. ఇదంతా కూడా తను వీడియో తీసి వాళ్ళ మీడియాకి సెండ్ చేస్తుంది. కానీ సిగ్నల్ లేకపోవడంతో వీడియో సెండ్ అవ్వదు. అప్పుడే తనకి ఏదో సౌండ్ వినిపించడంతో వెంటనే వీడియోస్ ఆన్ చేసి చూస్తుంది. అమర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అతన్ని చంపేసి ఆ ఏరియా మొత్తం బ్లాస్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. అతను ఆలీషా చూసి చాలా భయపడిపోయి వెంటనే స్కూటీ తీసుకుని పారిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ లారీ వచ్చి కొట్టేస్తుంది. దాంతో తనకి హెడ్ ఇంజరీ అవుతుంది. ఈ బ్లైండ్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడు జరిగిందంతా కూడా వాళ్ళతో చెప్తూ ఉంటుంది. తను చెప్పిందంతా వినాలి, చంపింది ఖచ్చితంగా హరణే అనుకుంటాడు. వెంటనే సుప్రియ అనే ఆవిడికి కాల్ చేసి, చూడండి, నాకు ఈ హారన్ అనే వ్యక్తి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. వాడు ఎక్కడుంటాడు, ఏం జాబ్ చేస్తాడు, వాడి గురించి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇటువైపు మనడు కూడా ఎవరికో మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఎలిన్ వచ్చి, రే, ఇంకెన్ని వేషాలు వేస్తావురా, అమ్మని చంపింది నువ్వే అని నాకు తెలిసిపోయింది. సో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయకముందే ఎందుకు చంపావో చెప్పమని అడుగుతాడు. కారైన హారన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దినేష్ వచ్చి, ఏమైంది ఎలిన్, ఎందుకు వాడిని అరెస్ట్ చేస్తున్నావు, ప్రూఫ్స్ ఉన్నాయని అడిగితే, సార్, ముందు వాడిని అరెస్ట్ చేయండి, ప్రూఫ్స్ నేను ఇస్తా అని చెప్తాడు. సరే, మరి వాడితో ఆ వ్యక్తి సంగతి ఏంటని అడిగితే, సార్, ఆ స్కెచ్ ఉన్న వ్యక్తి అసలు రియల్ లైఫ్ లో లేదని చెప్తాడు. అలా చెప్తూ ఉన్నప్పుడే ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి వేరే లెవెల్లో ఎంట్రీ ఇచ్చి, సార్, అమ్మను నేనే చంపాను, నేనే స్వయంగా వచ్చి లొంగిపోతున్నాను, నన్ను అరెస్ట్ చేయమని అడుగుతాడు. వాడిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనోడు గేమ్స్ ఆడడం ఆపేసి ఆలెన్ ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలిన్ కూడా హరన్ దగ్గరికి వచ్చి మాట్లాడి, రే, అమ్మను చంపింది నువ్వే కదా, నాకు తెలుసు. అలాగే వాడు సెక్యులర్ గా దాచుకున్న హార్డ్ డ్రైవ్ కనిపించట్లేదు, వాడు చనిపోయిన తర్వాత అది కనిపించకుండా పోయింది, నేను ఆల్రెడీ మొత్తం వెతికి చూసాను, నాకు కూడా కనిపించలేదు, అసలు నీకు వాడికి ఏం సంబంధం అని అడుగుతాడు. అప్పుడే దినేష్ కాల్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఎలిన్ లిఫ్ట్ చేసి, సార్, మీకు అమర్ బాడీ దగ్గర ఏదైనా ఎలక్ట్రికల్ డివైడర్ దొరికిందా అని అడిగితే, అవును దొరికింది, మేము వాడి బెల్ట్ లో నుంచి ఒక హార్డ్ డ్రైవ్ ని తీసామని చెప్తాడు. అవునా సార్, ఒకసారి తీసుకొస్తారా, దాంట్లో ఏముందో చూద్దామని చెప్తాడు. కానీ దినేష్ అస్సలు ఒప్పుకోడు. దాన్ని తీసుకురావడం కుదరదు, లాకర్ లో సేఫ్ గా ఉందని చెప్తాడు. అది వాడికి ఎలిన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదంతా మన హరన్ వినేసి, అంటే మీరు కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాలేదా అని అడిగితే, అవన్నీ నీకెందుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుంచి ఎలిన్ పోలీస్ వాళ్ళు కనిపించకుండా తిరుగుతాడు. పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో దినేష్ కి ఎలిన్ మీద డౌట్ వస్తుంది. ఇటువైపు ఎలిన్ కి సుప్రియ కాల్ చేసి నీరజ అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ, చూడు ఎలిన్, నీరజకి ఒక బ్రదర్ ఉన్నాడు, వాడే హరన్ అని చెప్తుంది. అది వినగానే ఎలిన్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాగ్ లో నీరజ చావు
ఊపిరితిత్తుల్లో హాస్పిటల్లో ఉంటుంది. తన కండిషన్ చూసి వాళ్ళ అక్క అలాగే హారన్ చాలా ఏడుస్తారు. ఆ రోజు నుండి మనోడు మస్తు బాధలో ఉంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తే పోలీసు వాళ్ళకి ఆలీషాకి ఉన్న ఆ ప్రాబ్లం గురించి తెలుస్తుంది. దాంతో అమర్ని చంపిన వ్యక్తి ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి కాదని తెలుస్తుంది. సో అతనికి బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఒకవేళ వాడిని పట్టుకున్న జైల్లో పడేసిన కూడా ఆలీషాకి ఉన్న కండిషన్ కి పోలీసులు వాళ్ళని తిడతారు. అందుకే వదిలేస్తారు. నెక్స్ట్ దినేష్ తమిళనాడు పోలీసులకు కాల్ చేసి ఎలిన్ గురించి అడుగుతారు. అప్పుడు అతను ఎలిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్తారు. చూడండి సార్, ఎలిన్ ఎప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గా లేడు, వాడిని ఎప్పుడో తీసేశారు, ఇప్పుడు వాడు ఒక పెద్ద క్రిమినల్ అని చెప్తుంది. అది వినగానే దినేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అలీషాకి హారన్ జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. చూడు అలీషా, నేను ముద్దుగా పెంచుకుంటున్న నా చెల్లి అమరగాడు బ్రూటల్ గా రేప్ చేశాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయినా. అందుకే నా చెల్లి కోసం బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి నీళ్ళ కోసమే బ్రతుకుతున్నాం. తను రికవర్ అవ్వడం కోసం చాలా చేశాం. ఫైనల్ గా తను రికవర్ అవుతున్న టైంలో బెంగళూరు నుండి నీళ్ళు ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అన్సర్ వచ్చి నాకు ఒక షాకింగ్ విషయం చెప్పాడు. యాక్చువల్ గా నీళ్ళతో పాటే అన్సర్ చెల్లిని కూడా కిడ్నాప్ చేసి రేప్ చేసి తనని వీడియో తీస్తాడు. ఆ తర్వాత అన్సర్ కి అమర్ కాల్ చేసి 25 లక్షలు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా అని బెదిరిస్తాడు. ఆ ఆడియోని మీరు కూడా విన్నారు. దాంతో నేను భరించలేకపోయాను. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా చాలా మంది ఆడపిల్లలు బలైపోతారని నేనే వాడిని చాలా కొట్టి వాడి మీద పెట్రోల్ పోస్ట్ తగలబెట్టాను. అప్పుడే అన్సర్ వాళ్ళ నాన్న అలీగర్ నా దగ్గరికి వచ్చి ఆన్సర్ ని కాపాడమని అడిగారు. ఎందుకంటే అమ్మని చంపినందుకు మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఆన్సర్ ని చంపేస్తారేమో అని ఆయన భయపడిపోయాడు. అన్సర్ బ్రతకడం కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ఆ రోజు మెసేజ్ చేయగానే ఆయన పోలీసు వాళ్ళకి లొంగిపోయాడు. ఇక అమర్ కోసం వచ్చింది ఎవరో కాదు, మీరు పోలీస్ అనుకుంటున్న ఎలిన్ వాడే. మీరు పోలీస్ అనుకుంటున్న ఎలిన్ బాడీ దీని వెనుక నుండి నడిపిస్తుంది. అందుకే అమర్ దాచిపెట్టిన హార్డ్ డ్రైవ్ కోసం ఇక్కడికి వచ్చి గేమ్ ప్లే చేశాడని తనతో చెప్తాడు. అది వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హారన్ దినేష్ కాల్ చేసి హార్డ్ డ్రైవ్ తీసుకున్నామని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయకపోతే అలిన్ వచ్చి ఎలాగో అలా తీసుకెళ్లిపోతాడు. సో ఆ డ్రైవ్ ని మీరే సేఫ్ గా ఉంచండి, నేను వచ్చి తీసుకుంటా అని చెప్తాడు. హరన్ చెప్పినట్టుగానే దినేష్ హార్డ్ డ్రైవ్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇటువైపు హరన్ హెలేస్ హెల్ప్ తో నకుల్ని కాంటాక్ట్ అయ్యి హార్డ్ డ్రైవ్ గురించి చెప్పి నువ్వు దాన్ని ఓపెన్ చేయగలని అడిగితే ఎస్ సార్ 3 minutes లో ఓపెన్ చేస్తా అని చెప్తాడు. అప్పుడే ఎలిన్ వచ్చి హరన్ కారుతో గుద్దుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. చివరికి హరన్ కార్ డివైడర్ ని గుద్దుకొని కింద పడిపోతుంది. అదే రోజు నైట్ అలీషా డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. చూడండి సార్, నైట్ హరన్ నేను కలిసి దినేష్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు హరన్ దినేష్ ని చంపేసి హార్డ్ డ్రైవ్ ని తీసుకుని నన్ను కూడా చంపేద్దాం అనుకున్నాడు, బట్ చంపకుండా వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి హరన్ వచ్చి నిజం మొత్తం చెప్తలేదు అలీషా. అప్పుడు వాడు నన్ను షూట్ చేసి నా సూట్ వేసుకుని నీతో కలిసి ట్రావెల్ చేసి దినేష్ ని చంపేసి డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు. నీకు ఉన్న బ్లైండ్నెస్ వల్ల వాడు హారన్ పేరు చెప్పగానే నువ్వు నన్ను ఊహించుకున్నావు అని చెప్తాడు. అప్పుడే మనకి ఎలిస్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే యాక్చువల్ గా ఎలి గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఉంటాడు. అంటే వీడు యాక్చువల్ గా ఏం చేయాలి, విట్నెస్ యొక్క ఐడెంటిటీని సేఫ్ గా దాచిపెట్టారు. బట్ వీడు ఏం చేస్తాడంటే విట్నెస్ యొక్క ఐడెంటిటీని దబ్బేసి డబ్బుల కోసం సుప్రియకి అమ్మేస్తూ ఉంటాడు. ఆ సుప్రియ విట్నెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు సంపాదించి విట్నెస్ ని చంపేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు లిక్కర్ బిజినెస్ చేసే చిన్నప్పని బిజినెస్ మ్యాన్ చూపిస్తుంటాడు. చిన్నప్ప లిక్కర్ స్కామ్ చేస్తున్నాడని ఒక జర్నలిస్ట్ ఆ నిజాన్ని బయట పెడతాడు. దాంతో ఆ చిన్నప్ప అతను షూట్ చేసి చంపేస్తాడు. బట్ ఎలిన్ గాడు చిత్ర ఐడెంటిటీని సుప్రియకి అమ్మేస్తాడు. సుప్రియ చిన్నప్పటి చిత్ర గురించి చెప్తుంది. దాంతో చిన్నప్ప కోట్ల రూపాయలు సుప్రియకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రియ మనసులో చిత్రాన్ని చంపాలని చూస్తారు. బట్ తను తప్పించుకుంటుంది. ఒకవేళ తన బ్రతికి ఉంటే చిన్నప్ప జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సో తనని చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఇక ఎలిన్ ఇలాంటి ఐడెంటిటీస్ ని అమ్మేస్తున్నాడని డిపార్ట్మెంట్ కి తెలిసి ఎలిన్ బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయినా కూడా ఎలిన్ చిత్రాన్ని వదిలిపెట్టాడు. తనను చంపడం కోసం తిరుగుతూ ఉంటాడు. అలా ఒక రోజు ఎలిన్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చిత్రాన్ని సేఫ్ గా ఒక ఫ్లైట్ లో వేరే ప్లేస్ తీసుకెళ్తున్నారని. సో ఎలిన్ చిత్రాన్ని ఫ్లైట్ లోనే చంపేయాలని ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకుంటాడు. అందుకే ఎలిన్ నేరుగా చంపకుండా కొంతమందిని యూజ్ చేసుకుంటాడు. ముందుగా ఎయిర్పోర్ట్ లో పనిచేసే పర్సన్ గురించి తెలుసుకుంటాడు. అప్పుడు ఎలిన్ కి ఆన్సర్ ఎయిర్పోర్ట్ లో స్టాఫ్ గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. అందుకే వాడి చెల్లెల్ని అమర్తో రేప్ చేయించి ఆ వీడియోని ఆన్సర్ కి పంపిస్తాడు. దాంతో ఆన్సర్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. బట్ అమర్కి అలా డబ్బులు ఇవ్వడు కదా. అందుకే అమర్ నేరుగా ఆన్సర్ కాల్ చేసి 25 లక్షలు డిమాండ్ చేస్తాడు. దాంతో ఆన్సర్ నేరుగా హాల్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. అందుకే మన అమర్ని చంపేస్తాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే ఎలిన్ హార్డ్ డ్రైవ్ ని ట్రాక్ చేసి అందులో ఉన్న వీడియోని ఒక పిల్లాడికి పంపిస్తాడు. ఆ పిల్లాడు ఆ వీడియోని చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న వచ్చి ఆపేస్తాడు. అందులో వాళ్ళ కూతురు వీడియో ఉంటుంది. యాక్చువల్ గా
అతను కూడా ఎయిర్పోర్ట్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అందుకే వాడి కూతురు వీడియోని పంపించి నేను చెప్పింది చేయకపోతే ఇంటర్నెట్ లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తాడు. అందుకే కూతురు కోసం ఏదైనా చేయడానికి అతను సిద్ధంగా ఉంటాడు. ఇక ఇదంతా కూడా మన హరానికి తెలుస్తుంది. అప్పుడే ఎలిన్ గురించి మొత్తం అలీషాతో చెప్తాడు. ఆ తర్వాత చిత్రాన్ని కాపాడడానికి నేరుగా మనోడే వెళ్తాడు. ఇటువైపు ఎలిన్ ని పట్టుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెతుకుతూ ఉంటాయి. అప్పుడు ఎలిన్ నీలు వాళ్ళ దగ్గరికి వచ్చి నీలుకి తన వీడియో చూపిస్తూ ఒక ఫేమస్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు బయట చాలా మంది నన్ను పట్టుకోవడానికి చూస్తున్నారు. మీరు నన్ను సేఫ్ గా బయటికి పంపిస్తే ఈ వీడియోని డిలీట్ చేస్తాను, లేదంటే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. కానీ నీళ్ళు అస్సలు భయపడదు. రే ఎలినా, నా అన్న గురించి నీకు ఏమైనా తెలుసురా? మా అన్న నువ్వు అనుకున్నట్టు కామన్ మ్యాన్ కాదు అని చెప్తుంది. నాకు మొత్తం తెలుసు. నాకు మా బాస్ సుప్రియ కాల్ చేసి మీ అన్న గురించి చెప్పింది. అందుకే నేను నా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నన్ను మీరు తప్ప ఎవరూ కాపాడలేరు అని చెప్తాడు. అప్పుడే మనకి హరణ్ ఎవరో చూపిస్తారు. అందరూ అనుకున్నట్టుగా హరణ్ కామన్ మ్యాన్ అయితే అతను ఒక NSG కమాండర్, అలాగే స్కై మార్షల్ అన్నింటిలోనూ ఆరితేను ఒక గొప్ప సోల్జర్. అందుకే స్కై మార్షల్ అయిన మన హీరో ఐడెంటిటీని ఎవరికి చెప్పరు. మనోడు చేసే పని ఏంటంటే ఫ్లైట్ లో ఉన్న జనరల్ ప్రొటెక్ట్ చేయడమే. ఇక ఈ నిజం తెలుసుకున్న ఎలిన్ ఎలాగో పోతానని ముందే ఊహిస్తాడు. అందుకే నీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో వాళ్ళు కూడా ఎలిన్ పారిపోవడానికి హెల్ప్ చేస్తామని చెప్తారు. ఇటువైపు హరణ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ కి థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతాడు. వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇక మనోడు గన్స్ తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఆ తర్వాత నకుల్కి కాల్ చేసి మీరిద్దరు కూడా నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. సరే సార్, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అంటాడు. ఇక చిత్రాన్ని లేపేయడానికి ఎవరో ఒక ఖచ్చితంగా వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ వాడు ఎవరో తెలియదు కాబట్టి నకుల్ని అలాగే అలీషాని హెల్ప్ అడుగుతాడు. వెంటనే నకుల్ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరినీ ఫొటోస్ అలీషాకి చూపిస్తూ ఇందులో నువ్వు చూసిన వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు. యాక్చువల్ గా అలీషా అమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా, ఆ వ్యక్తిని అలీషా క్లియర్ గా చూస్తుంది. అందుకే ఆ వ్యక్తి ఫొటోస్ లో ఉన్నాడా అని అడుగుతాడు. కానీ అలీషా గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకంటే తనకి బ్లైండ్నెస్ ఉంది కదా. సో కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. ఇటువైపు చిత్రాన్ని తనతో ఉన్న ఆఫీసర్ని షేప్ గా హరణ్ పక్కకు తీసుకొచ్చి జరిగిందంతా వాళ్ళతో చెప్తాడు. ఇక అలీషాకి వాడి మొహం గుర్తుకు రాదు, కానీ వాడి మొహానికి ఉన్న ఒక మార్క్ గుర్తొస్తుంది. వెంటనే ఆ మార్క్ గురించి హరణ్ తో చెప్తూ వాడి మొహం మీద ఒక స్కార్ ఉంది, మీరు వెతికితే వాడిని కనిపెట్టవచ్చు అని చెప్తుంది. వెంటనే హరణ్ అందరికి చెక్ చేస్తాడు. కానీ మార్క్ లో ఉన్న పర్సన్ ఎవరు కనిపించరు. అదే ఫ్లైట్ లో చిన్నప్ప కూడా ఉంటాడు. చిన్నప్ప ఈ ఫ్లైట్ ఎక్కేలా చేసింది కూడా మన హరణే. సో వాడి దగ్గరికి వచ్చి చిత్రాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగితే, సార్ నేను చంపాలనుకున్నాను నిజమే, కానీ ఎలిన్ తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే నేను తనని వదిలేస్తాను. నేను బెంగళూరుకు వెళ్తున్నాను. నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు. వాడు వేసిన ప్లాన్ ఏంటో నాకు కూడా తెలియజేయాలి చెప్తాడు. హరణ్ వాడిని ఏమి చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే హరణ్కి మరొక మెసేజ్ వస్తుంది. ఇదే ఫ్లైట్ లో ఎలిన్ అమేజినా విట్నెస్ పర్సన్ కూడా ఉన్నారని తెలుస్తుంది. వెంటనే నకుల్కి చెప్పి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. నకుల్ ఇంటర్నెట్ లో చూసి వాళ్ళందరూ న్యాయం కోసం పోరాడుతున్న విట్నెస్ నుంచి అర్థమవుతుంది. అది వినగానే మనడు ఒక్కసారిగా షాక్ అవుతూ ఆలోచిస్తాడు. అప్పుడే మనోడికి మొత్తం అంతా అర్థమవుతుంది. అలిన్ ఇదంతా చేస్తుంది చిన్నప్ప కోసం కాదని, ఇక్కడున్న విట్నెస్లు అందరిని చంపడానికి అని అలీస్ చేసిన ప్లాన్ బి గురించి కూడా తెలుస్తుంది. అదే అమర్గాడ్ రేప్ చేసిన సెకండ్ అమ్మాయి ఉంది కదా. ఇప్పుడు వాడి గురించి ఎంక్వైరీ చేయడానికి నకుల్కి ఎంక్వైరీ చేయమని నకుల్కి చెప్తాడు. సో ఇప్పుడు వాడి గురించి ఎంక్వైరీ చేయమని నకుల్కి చెప్తాడు. నకుల్ ఆ రేపుకి గురైన అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని చూసి అలీషా గుర్తుపట్టి ఆ రోజు నేను చూసింది వీడినే అని చెప్తుంది. వెంటనే హరణ్ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ కి చెప్పి ఆ వ్యక్తిని పట్టుకోమని చెప్తాడు. అప్పుడే వాడిని చూపిస్తారు. వాడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే వాడు పర్మిషన్ ఉండాలి. కానీ వీడియో వీళ్ళ ఫ్లైట్ ని మరొక ఫ్లైట్ తో గుద్దుకునేలా ప్లాన్ చేసి పెడతారు. అయితే విట్నెస్ అందరూ కూడా ఆ సాక్ష్యాలు చెప్పుకొని చనిపోతారు కదా. సో ఇదంతా కూడా అలీస్ వీడితో చెప్పిస్తాడు. ఇక వీడు మరొక ఫ్లైట్ ని రన్వే మీదకి తీసుకొద్దాం అనుకుంటాడు. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. వాడి ప్లేస్ లో ఒక అమ్మాయి కూర్చున్న ప్లేస్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి రన్వేని క్లియర్ చేస్తుంది. దాంతో మన హీరో ఊపిరి పీల్చుకుంటాడు. పాస్పోర్ట్ యూజ్ చేసి పారిపోదాం అనుకుంటాడు. సుప్రియ కూడా వాడు పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అదే ప్లేస్ లో మన స్కై మార్షల్ కూడా ఉంటాడు. ఇక అలిన్ కూడా హార్డ్ డ్రైవ్ చూపిస్తూ నన్ను ఏమైనా చేస్తే అనే చెల్లి వీడియోని అందరూ చూసేలా చేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు హరణ్ ఒక షాక్ ఇస్తాడు.
రేపు చూడ మా అక్క నీకు మస్కా కొట్టి ఇందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసిందని చెప్తాడు. అది విధంగా ఎలియన్ కు చాలా కోపం వచ్చేస్తుంది. ఇక మనోడు అక్కడున్న ఎలియన్ బాడీ గార్డ్స్ ని కుమ్మేసి ఎలియన్ ఫ్లైట్ లోనే షూట్ చేసి ఆపేస్తాడు. మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.